సంజయ్ పులిపాక్ గారు, ఇరాన్ ఓటమిని అంగీకరించము అని అంటుంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ప్రస్తుత పరిస్థితులలో ఏమున్నాయి? ఎందుకంటేనంటే సుమారు 48 మంది టాప్ లీడర్స్ అందరినీ ఎలిమినేట్ చేయబడింది, ఇన్క్లూడింగ్ సుప్రీం లీడర్స్, ఇన్క్లూడింగ్ టాప్ ఆఫ్ ది మినిస్టర్స్ హూ ఆర్ ఆపరేటింగ్ ద వార్ అఫేర్స్. అందరు ఎలిమినేట్ అయిపోయాక ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఇరాన్ ఆలోచన విధానం మనం ఎలా ఆలోచిస్తున్నామో అలా ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇరాన్ ఇరాక్ తో దాదాపు 8 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా యుద్ధం చేసింది. సదాం హుస్సేన్, ఐతుల్లా అలీ ఖుమేని ఇటువైపు ఇరాన్ వైపు. సో 8 years ఫైట్ చేశారు వాళ్ళ యుద్ధం. పరోక్షంగా వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ నుంచో గొడవలు నడిచాయి కూడా. కానీ ఆ సందర్భంలో ఇరాన్ కు అమెరికా సపోర్ట్ చేసింది. ఆ సందర్భంలో ఇరాక్ కి అమెరికా సపోర్ట్ చేసిందండి, ఇరాన్ కి సోవియట్ యూనియన్ ఇచ్చింది. సో తర్వాత కనుక తీసుకుంటే దాదాపు 30 సంవత్సరాల పాటు అమెరికా శాంక్షన్స్ తో బతుకుతోంది ఇరాన్. తర్వాత తీవ్రమైన యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ అడపాదడపా ఇరాన్ అనుభవిస్తూనే వస్తుంది. సో ఇంత దీర్ఘకాలికంగా ఏదో విధంగా బతుకుతున్న దేశానికి ఇలా యుద్ధం మధ్యలో బతకటం వాళ్ళకి అలవాటే, వాళ్ళు బతకగలరు కూడా. అండ్ తర్వాత ఇప్పుడున్న ఇస్లామిక్ రెజీమ్ ఏదైతే ఉందో, ది గవర్నమెంట్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏదైతే ఉందో, అది ఈ యుద్ధం ఓడిపోయానని ఒప్పుకుంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. వాళ్ళు ఉనికి కోల్పోవటమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతారు. సో కాబట్టి వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఓడిపోకుండా. ఓడిపోతే కనుక ఇంక వాళ్ళకి అస్తిత్వమే మిగలదు. సో కాబట్టి వాళ్ళకి దీర్ఘకాలిక యుద్ధం అలవాటు, 2 ఇప్పుడు దీర్ఘకాలిక యుద్ధం అవసరం కూడా. సో కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి గెలుపు అనేది అమెరికాని ఇన్ని విమానాలు కూల్చాము, లేదా అమెరికాని వెనక్కి తోసాము, లేదా అమెరికా నావికా దళం మీద పెద్ద ఎత్తున దాడులు జరిపి షిప్స్ ని ధ్వంసం చేశాము, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అవి కాదండి. ఇంత బాంబింగ్ చేస్తున్నా కూడా ఎలాగో అలా బతికాము అన్న ఆలోచన వాళ్ళకు వస్తే, ఆర్ ఎలాగో అలా బతికామని నిరూపించగలిగితే వాళ్ళకి గెలుపు అదే అండి. సో మనం ఆలోచించే గెలుపు వేరు, ఇరాన్ వాళ్ళు ఆలోచించే గెలుపు వేరండి. సో ఒక విధంగా చూస్తే అయినప్పటికీ కూడా ఇరాన్ ఇలా ఎన్నాళ్ళు నిలబడగలదు అంటే, ఇరాన్ అసలు ఇన్నాళ్ళు బతుకుతుందని ఎవరు ఊహించలేదండి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ దాదాపు 4 రోజులు అయిపోతుంది, అయినా ఇరాన్ ప్రభుత్వం బతికే ఉంది, ఇరాన్ ప్రభుత్వం పనిచేస్తోంది, తిరిగి దాడులు చేస్తోంది. సో ఇరాన్ ఆలోచించేది ఏంటంటే, ఏరియల్ అటాక్స్ ఉన్నంత కాలం మన సత్తాకి లేదా ఇరాన్ ని కంట్రోల్ చేయడంలో మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి. గ్రౌండ్ అటాక్ స్టార్ట్ అయితే అప్పుడు ఇరాన్ ఎలా ప్రవర్తిస్తుంది, నిజంగా ఇరానియన్ సోల్జర్స్ నిలబడతారా, లేదా ఇరాన్ లో కొంతమంది ప్రజలు, కొంతమంది 10% అవ్వండి లేదా 50% అవ్వండి చెప్పడం కష్టం, కొంతమంది ప్రజలు తిరగబడతారా, అది మనకి తెలుస్తుందండి. కానీ ఇరాన్ కూడా ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ గ్రౌండ్ వార్ జరిగితే, మిలిటరీ కనుక మూవ్ అయితే ఇరాన్ టెరిటరీస్ లోకి, అప్పుడు అమెరికన్ సోల్జర్స్ కానీ లేదా అమెరికాతో పాటు వస్తున్న వేరే సోల్జర్స్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే కనుక ఈ అమెరికన్ ప్రభుత్వం అటువంటి బాడీ బ్యాగ్స్ ని తీసుకెళ్లగలదా వెనక్కి, అటువంటి అవమానాన్ని తట్టుకుని నిలబడగలదా, అది ఇరానియన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. ఇరాన్ కి ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళ ప్రజల బాగోగులు, లేదా వాళ్ళ ప్రజలు బాగా బతుకుతున్నారా, వాళ్ళకి మంచినీళ్ళు వెళ్తున్నాయా, ఎలక్ట్రిసిటీ వెళ్తుందా, వాళ్ళకి 3 పూట్ల భోజనం ఉందా, ప్రస్తుతానికి దాంతో సంబంధం లేదండి. వాళ్ళకి ఎలాగో అలా బతకాలి, అది ట్రై చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున 30 రోజుల పాటు యుద్ధం చేస్తున్నారు. బహుశా దేశంలో కొద్దిగా విమర్శ ఉండుండొచ్చు, డొమెస్టిక్ క్రిటిసిజం ఉండుండొచ్చు అవన్నీ, కానీ ప్రస్తుతానికి అయితే అది రోడ్ల మీద కనపడట్లేదు. ఫస్ట్ 2 days ఏదో కొద్దిగా కనపడింది, కానీ తర్వాత అటువంటి న్యూస్ ఏమీ రావట్లేదు. సో చూడాలి ఇరాన్ ప్రభుత్వంకి నిజమైన స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తోంది అంటే కనుక, ఎలాగో అలా బతకాలి అన్న వాళ్ళ తపన ఏదైతే ఉందో దాంతోనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారండి. సో అక్కడ నా ఉద్దేశంలో అమెరికన్స్ కానీ అమెరికన్ స్నేహితులు కానీ ఇరాన్ బిహేవియర్ ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కొద్దిగా పొరపాటు జరిగినట్టు కనబడుతుంది. వెంకట్ సాయి గారు, ఇరాన్కు తాజాగా రష్యా అధునాతనమైనటువంటి ఆయుధాలను సరఫరా చేసినటువంటి అంశం అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి ఆల్ ఆఫ్ ది సడన్ రష్యా యూటర్న్ ఇక్కడ తీసుకోవడం? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి వార్ గత 4 years నుండి కొనసాగుతుంది, వాటిని కాదనకుండా ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు
ఎస్ అండి, మీరు చూసుకుంటే కనుక ఇరాన్కి నమ్మిన దగ్గర స్నేహితుల్లో ఒక రష్యా ఒకటని చెప్పొచ్చండి మీరు. ఎస్, రష్యా చైనా ఏదైతే ఉందో నార్త్ కొరియా. మీకు అందుకే ఈరోజు సూయజ్ కెనాల్ కూడా వాళ్ళకు కూడా ఓపెన్ చేశారు. అండ్ ఈ యుద్ధంలో మీరు మెయిన్ పార్ట్ చూసుకుంటే ఇరాన్ రెండు ఉపయోగిస్తుందండి. ఒకటి బాలిస్టిక్ మిసైల్స్, రెండోది డ్రోన్స్. ఆ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఇరాన్కు ఉందో దాన్ని దాదాపు మేజర్ పార్ట్ అనేది మనకి రష్యా నుంచే వచ్చింది. మీకు చూసుకుంటే కనుక ఆ ఇరాన్ తయారు చేసిన డ్రోన్స్ కూడా మీకు ఎలా ఉంటాయి అంటే, ఎందుకు గల్ఫ్ కంట్రీస్లో కానివ్వండి, తర్వాత ఇజ్రాయెల్ మీద కానీ అంత భారీ ఎత్తున డ్రోన్ అటాక్ ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు ఉపయోగించే డ్రోన్స్ అనేవి మెటల్తో చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ చేసినా సరే మేజర్ వాటిని ఏం చేస్తున్నారంటే నాన్ మెటాలిక్ డ్రోన్స్ చేస్తున్నారు. మీకు ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో, రాడార్ సిస్టమ్ ఉందో వాటిని ఎలా డిటెక్ట్ చేస్తాయంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కానీ, వాటి యొక్క రేంజెస్ కానీ, వాటి యొక్క మెటాలిక్ బట్టి వీటిని తయారు చేస్తాయి. ఈ టెక్నాలజీ ఏదైతే షెహద్ డ్రోన్ టెక్నాలజీ ఉందో దాన్ని రష్యా నుంచి తెప్పించుకున్నారు. అండ్ ఐఆర్జీసీ వాళ్ళు బహిరంగానే చెప్పారు, ఎస్ మాకు రష్యా సహాయం చేస్తుంది, శాటిలైట్స్ నుంచి ఇమేజరీ ఇస్తుంది, నిఘా వేస్తుందని. అంతెందుకు సార్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక 2 వారాల క్రితం ఏదైతే ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ఉందో వాళ్ళకి ఆ వాయు రక్షణ వ్యవస్థ అనేది ఒక ఐరన్ డోమ్తో పాటు కీలకమైన రక్షణ వ్యవస్థ. అటువంటి రక్షణ వ్యవస్థని దాడి చేసింది సార్ ఇరాన్. అది కూడా రష్యా యొక్క ఖచ్చితమైన నిఘాతోటి. అండ్ మీరు అక్కడే చూసుకుంటే కనుక 2 రోజుల బ్యాక్ ఏదైతే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కానివ్వండి, మిగతా వాళ్ళు ఎస్ సార్ అలాగే అనుకోవచ్చు కావాలి. అటువంటి మీరు వాళ్ళు దాడి చేసే స్థాయికి వెళ్ళారంటే దాని వెనకాల మాకు డైరెక్ట్గానే రష్యా సహాయం చేస్తుందని ఇండైరెక్ట్గా చెప్పారు సార్ వాళ్ళు. మీకు గల్ఫ్ కంట్రీస్ మీద ఉపయోగించిన కానివ్వండి, అరామోకో రిఫైనరీ మీద వర్క్ చేసిన కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మేజర్ యొక్క మెయిన్ ఏంటంటే ఈ డ్రోన్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్. ఇంకా ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక సార్, డొనాల్డ్ ట్రంప్ 2 రోజులు ప్రతి దాంట్లో చెప్తున్నారు ఇరాన్ యొక్క వాయుసేన ఏదైతే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో పూర్తిగా ఎయిర్ ఫోర్స్ లేదు, నేవల్ షిప్స్ లేవు. కానీ 2 days బ్యాక్ 1 week బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే F-35 రాప్టర్ని F-35 ఏదైతే ప్రపంచంలోనే అత్యధిక యుద్ధ విమానం అయితే ఏదైతే ఉందో దాన్ని మేము షూట్ చేసామని అనౌన్స్ చేశారు ఐఆర్జీసీ. ఇక్కడ మనకి క్లారిటీ ఏముందంటే ఆ F-35 ఏదైతే ఉందో దాన్ని విజువల్స్ కూడా చూపించారు వాళ్ళు. ఎస్ సార్, F-35 ఏదైతే ఉందో అది ప్రయాణించి ఆ సౌండ్తో పాటు ఏంటంటే ఆ ఫ్యూయల్ ఉంటుంది కదా సార్, ఏ ఫ్యూయల్ ఉపయోగించారో దాన్ని డిటెక్ట్ చేసే టెక్నాలజీ రష్యా డెవలప్ చేసింది. ఇక్కడ మనకి క్లారిటీగానే తెలుస్తుంది రష్యా హెల్ప్ ఖచ్చితంగా ఇరాన్కి ఉందని. అండ్ వాళ్ళు డైరెక్ట్గానే చెప్పారు సార్ మనకి ఐఆర్జీసీ. అందుకే వాళ్ళకి మనం ఈరోజు చూసుకుంటే కనుక February 28న సంథింగ్ మాకు ఒక ఒప్పందం జరిగింది. ఈ మార్చి నాటికి ఇప్పుడు రష్యా ఏంటంటే నిఘా వ్యవస్థను ఇస్తుంది, శాటిలైట్స్ నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇస్తుంది. నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ నాటికి మాకు రష్యా నుంచి కొన్ని డ్రోన్స్ రాబోతున్నాయి, కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రాబోతున్నాయి అని కూడా వాళ్ళు ఐఆర్జీసీ డైరెక్ట్గానే ప్రకటించింది. ఇక రష్యా కూడా చూస్తే రష్యా వాళ్ళ యొక్క ప్రకటనలు కూడా చూస్తే మనం డైరెక్ట్గా ఇరాన్కి ఒక డ్రోన్ టెక్నాలజీతో పాటు ఏదైతే బాలిస్టిక్ మిసైల్స్ ఫెతా-1 అండ్ సెజిల్ ఆ 2 మిసైల్స్ తయారీ పరిజ్ఞానంలో కూడా రష్యా యొక్క హ్యాండ్ ఉంది సార్. ప్రొఫెసర్ జయలన్ రావు గారు